ఇక అసలు కథ చూడరు. అసలు యాక్చువల్గా ఇది చూడండి ప్రజలారా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ లంగలు ఏం చేస్తున్నారో అర్థం చేసుకోవడానికి ఈ వార్త నిదర్శనం. బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిండ్రంట. బీఆర్ఎస్ అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసింది దేనికోసం అంటే ఇక్కడ ఏదైతే పట్టభద్రులు ఉన్నారో పట్టభద్రులను కొనేందుకు ఎంత ప్లాన్ చేసిరట. పట్టభద్రులు అమ్ముడు పోతారు నాయన. పట్టభద్రులు అనేటువంటి వాళ్ళు విఘ్నులు, మేధావులు. వాళ్ళు ఎట్లా అమ్ముడు పోతారు? నీ పైసలు ఇస్తే జేబులో పెట్టుకొని నీ పని చేయాలి, ఏం చేయాలో అది చేస్తారు వాళ్ళు. చూడరు క్లియర్గా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి రఘునందన్ రావు గారు అంటా ఉన్నారు. ఎమ్మెల్సీ బైపోల్లో ఓట్లు కొనేందుకు కుట్ర చేస్తున్నది. అయితే సిఈసికి లేఖ రాసిన రఘునందన్ రావు 34 మంది ఎలక్షన్ ఇన్ఛార్జీలకు డబ్బులు బదిలీ చేసిరట. 34 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, 34 నియోజకవర్గాల ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో ఆ ఇన్ఛార్జీలకు బదిలీ చేసినట్ట క్లియర్గా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పేసి అక్కడ రఘునందన్ రావు గారు అంటున్నారు. ఇక లెటర్తో ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ జత చేసిన బీజేపీ నేత అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది ప్రధానంగా చూసుకొని పట్టభద్రులారా ఆలోచించండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే 30 కోట్ల రూపాయలు పెట్టి కొన్నోడు మరి ఏం చేస్తాడు, ఎట్లా సంపాదించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తాము అనేది ఎట్టి పరిస్థితులు లేదు. ఇలా లంగకథలన్నిటికీ 100% ఇప్పుడు చెక్ పడుతుంది. 5వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. ఇవాళ బరాబర్ వాళ్ళకు అంటే ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉండి మొత్తం కూడా ఎవరు ఇప్పుడు రాకేష్ రెడ్డి నిలబెట్టేసి, ఆయన బీజేపీ నుంచి వచ్చిన పాపం ఆయన నిలబెట్టేసి ఆయన ఇప్పుడు బలిపశువు చేస్తున్నట్టే లెక్క. అయితే ఏదేమైనప్పటికీ పైసలతోటి కొనాలని చెప్పేసి మాత్రం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి, గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఎందుకంటే మీకు 1000 రూపాయలు ఇస్తే ఈ 3 సంవత్సరాలు ఉంది, ఇంకా 3 సంవత్సరాలకు రోజుకు రూపాయి కూడా రాదు. అంటే రోజుకు రూపాయి కూడా రాని దానికి మనం ఓటు నమ్ముకుందామా? ఒక్కసారి మీరు ఆలోచించుకొని గుండెపై చేసుకొని ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే తీన్మన్ మల్లన ఏం చేసిండో, తీన్మన్ మల్లన ప్రజల కోసం ఏం మాట్లాడిండో, తీన్మన్ మల్లన ఎన్నిసార్లు జైలుకి వెళ్ళిండో, ఎన్ని రోజులు జైలుకి వెళ్ళిండో, తర్వాత తీన్మన్ మల్లనపై ఎన్ని వందలాది కేసులు పెట్టిండ్రో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి దీనిపైన దృష్టి పెట్టండి. ఎందుకంటే రఘునందన్ రావు గారు క్లియర్గా చెప్తున్నాడు, నా దగ్గర ఆధారం ఉన్నాయని చెప్తా ఉన్నాడు ఆయన. 30 కోట్ల రూపాయలు 34 మందికి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో, బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినారు ఈ దొంగలు అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అది చూడండి ఒకసారి. ఇది అఫీషియల్ అకౌంట్ నుంచి మాత్రమే, ఇంకా అన్అఫీషియల్ అకౌంట్ నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయిండ్రు బీఆర్ఎస్.